తెల్లారి లెగిస్తే అవరోధాలు, అవమానాలు, అనార్థాలు, ఆకలి బాధలు, గొంతు తడిపే కన్నీటి చుక్కలు, కోటి కలలు, లక్షల కథలు, వేల జీవితాలు ఒక్క అవకాశం కోసం, ఒకే ఒక్క అవకాశం కోసం చూసే ఎదురు చూపులు. సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో నటుడి నాటకం ఆగనిది, ఆగితే జీవితం కదలనిది. అలాంటి ఓ నటుడి జీవితం మీరు ఇప్పుడు చూడబోతున్నారు. రే బ్యాగ్ ఇంట్లో పెట్టేసిరా, ఆడుకునే దానికి వెళ్దాం. మీరు పోండి, నేను రాని టీవీ చూడాలి. మా టీవీ రాట్లా డబ్బులు అయిపోయింది, నా కేబుల్ కట్ చేసాను. నీకు వస్తుందా కాగిని అన్నారింటికి పోయి టీవీ చూసేసి వస్తా. సినిమా యాక్టర్ అవుతా. కాలేజీకి వెళ్దా నాన్న? ఏరా ఇంకా ఆటో రాలేదు? ఆటోలో అన్నీ వచ్చేలేదు కానీ సినిమా పోదు ఈరోజు. సినిమా అంటావేంద్రా? పోయినసారి అలాగే 10th సినిమాలు అని చెప్పేసి ఫెయిల్ అయిపోయాం, అలాగే సప్లీలో పాస్ అయ్యాం. అదిగాక ఇప్పుడు ఇంటర్ సరిగ్గా చదవలేదు అనుకో, సినిమాలు అని చెప్పేసామనుకో అసలే చాలా కష్టం. ఈసారి ఫెయిల్ అయిపోతాం. అయినా సినిమాకి డబ్బులు ఎలాగరా? నిన్న ఎగ్జామ్ ఫీజు కానీ ఇచ్చిన డబ్బులు ఎగ్జామ్ కట్టుకున్నా, టికెట్ తీసుకున్నా. రే ఎగ్జామ్ డబ్బులతో ఎట్లా టికెట్లు కొన్నావురా? ఈసారి ఎగ్జామ్ రాకపోతే ఇంకంతేరా, ఇంట్లో అసలు తర్వాత కూడా రాయనివ్వరు. మనం గాడిదలకాయ కాసుకోవాల్సిందే అని చెప్తున్నా. అయినా నీకు ఈ సినిమా పిచ్చేంట్రా? సినిమా అని ఎప్పుడు సినిమానేనా?
అసలు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా, నేను సినిమాలో పోవాలన్న ఇంట్రెస్ట్ నాకు. ఇట్లా చదివి పాస్ అయ్యామనుకో మళ్ళీ పై చదువుకుని పై నా తలకై తినేస్తారు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పటికైనా సినిమాలోకి వెళ్తాను. నేను నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆటో వచ్చిందా రే, వెళ్దాం పదా. లేకపోతే ఇక్కడి నుంచి తల తీసుకెళ్ళాలి. సినిమా అదిరిపోయింది, బాగా జరిగేసాటనే. ఏం అదిరిపోవడం రా బాబు, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇద్దరికి ఉంటుంది. ఆయన్ని పట్టించుకో, సినిమా చూసామా లేదా? సరే రైతు సినిమా మళ్ళీ. పొద్దున్న నుంచి ఇప్పుడు సార్ ఫోన్ చేసిల్లా, కాలేజీ రాలేదని. కాలేజీకి ఫోన్ చేసిల్లా, సార్ మా చేసిండు ఫోన్. కాలేజీకి బొక్కులు ఉంటాయి, బొక్కులు ఉంటే రేపు నుంచి స్కూల్కి రావద్దు, మీ అబ్బాయి అసలు బయటకే రావట్లేదని సార్. నిజం తెలిసిపోయింది రా, సార్ ఫోన్ చేసిండు కాబట్టి నువ్వు ఏడి మీద నిజం చెప్పు. సినిమా పోయమ్మా, కాలేజీ మీద చదువుకోమంటే చదువుకోమా, సినిమాలు పిచ్చి అనిపిస్తుందా? సినిమాలు చూసేదా? నాకు అన్నవద్దు వద్దు పో. ఇంకా అన్నం తిందులే. ఇక సినిమాలు అంటుండో, సినిమాలు అంటే చిన్న విషయం కాదు. సినిమాలు అంటే చాలా ఖర్చు ఉండే పని. మీ నాన్న కూడా లేడు, నేను చిన్న జాబ్ చేసుకొని మమ్మల్ని బాగా చూసుకుంటాను మేము అనుకుంటా ఉంటే నువ్వు రోజుకి అయిపోతుంది. ఏదో చిన్న జాబ్ చేసుకొని మమ్మల్ని బాగా చూసుకుంటామని మేము అనుకుంటున్నాం. అవన్నీ మన వల్ల కాదు, అవన్నీ మానేసుకొని చిన్న జాబ్ చేసుకో. ఎందుకు చేయలేరు మా చిరంజీవి, రవితేజ అంతా డబ్బున్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పైకి వచ్చారు అనుకున్నా. వాళ్ళు మనలాగా పైకి వచ్చిన వాళ్ళే. ఒక 5 సంవత్సరాలు నన్ను వద్దు పెట్టి చూడు. నేను సాధించకపోతే అప్పుడు మీరు చెప్పండి, ఎంత మీరు ఏ పని చేయమంటే ఆ పని నేను చేసుకుంటా. అంత కష్టపడేవాడివి ఒకరోజు మాలాగా పనికి వచ్చి సాయంత్రం దాకా పని చేసి తర్వాత నువ్వు అదే కష్టపడి చేస్తాను అంటే నేను ఖచ్చితంగా నీకు నచ్చిన కాడికి పంపిస్తాను. సరే నేను పనికి వెళ్తా, ఎంత కష్టమైన సాధించుకొని వస్తా. అలాగే నేను సినిమాలో కూడా వెళ్తున్నా, సినిమాలో కూడా ఏదో సాధించే ఇంటికి వస్తా. గొడ్డెళ్ళి నీళ్ళ బాట్లాడు ఉంది, తీసుకొని పనికి వెళ్ళు. వాళ్ళు అడిగితే దర్శనం కొట్టుకుని పనికి వచ్చినా అని చెప్పు. ఎక్కడ పెట్టావమ్మా? అది తగిలిచ్చిన చూడు. వెళ్తున్నాడే షూటింగ్ పోతాంలే. కాలేజీ రాకుండా ఎక్కడికో పోతుండో. పనికి పోతున్నారు మామ.
నువ్వేంద్రా చదువుకోకుండా సినిమా సినిమా అంటావు. మా నాన్న చూడు కొత్త బైక్ తీసి ఇచ్చిన సినిమా పోయే మొహమే నీది. సరే సక్రమంగా చేసుకో. అరే ఆ పక్క ఈ సైడ్ మొత్తం లోడ్లు కొట్టాలి తొందరగా. సాయంత్రానికి 7 లోడ్లు పంపాలా. ఏ ఆడవాళ్ళు ఇంకా పనికి రాలేదు. సాయంత్రానికి చెడు 5 లోడ్లు కానీ 6 లోడ్లు కానీ పంపిస్తాము. టాటర్లు ఇది సిద్ధం చేసుకోండి. సాయంత్రానికి 6 గంటలకు పంపించండి. ఆవిచిన్న లోడ్లు ఎత్తి పంపించేస్తాము. సాయంత్రం 6-7 గంటలకు బండ్లు పంపించేయండి. చెప్తాము. ఎవరమ్మా నువ్వు? నేను దర్శనమ్మ కొడుకున్నా. మా అమ్మ నేను పనికి వచ్చాను. ఇంత చిన్న వయసులో పనికి రావడమ్మా చదువుకోకుండా. ఇంట్లో పరిస్థితి బాగాలేదన్న, అందుకనే వచ్చాను. రే నువ్వు నాక నటించబాకురా. మీ అమ్మ చెప్పింది నువ్వు సినిమాలు తిరుగుతున్నావు కాలేజ్ ఎగ్గొట్టి. ఎందుకురా నువ్వు సినిమాలు తిరుగుతావు? ఒక భవిష్యత్తు వేస్ట్ అవుతుందిగా. చూడు ఈ పరిస్థితి ఎలా మారిందో. మీ అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకోరా. నువ్వు పని చేస్తే నీకు కానీ కష్టం, మీ అమ్మ చేసే కష్టం తెలుసుదిరా. నీకు 7 సినిమా కానీ వస్తుంది. రే సూరి అన్నా ఈయన బండిలో పెట్టుకో. రమ్మను. రే అవి మొత్తం కలిపి లోన్లు రెడీ చేయండి. సాయంత్రం 6 గంటకల్లా వస్తా. మీరు ఫోన్ చేయండి, వచ్చేస్తారు బండ్లు తీసుకొని. అన్న రానన్న తిందురు. హలో 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 ఉదయం నుంచి ఎన్నిసార్లు కాల్ చేశారు నీకు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేమి? నేను పనికి వచ్చినా. చెప్పు. పనికి ఎందుకు వెళ్ళావు? వచ్చా చెప్పు. ఏమైంది అసలు? కాలేజ్కి ఎందుకు రాలేదు? ఎగ్జామ్ ఫీజుకి వచ్చి డబ్బులు సినిమా టికెట్ తీసుకున్నాను, అందుకని సార్ వాళ్ళు వద్దన్నారు. సినిమాలు అంటూ టైం వేస్ట్ చేస్తా ఉంటే నీకు జాబ్ ఎలా వస్తుంది? సినిమాలో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా. మా నాన్నకి అసలు సినిమాలు అంటేనే నచ్చదు. 6 నెలల వరకు నీకోసం వెయిట్ చేస్తాను, లేదంటే మా బావకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారు. ఇష్టం లేని పని చేస్తా నేనైతే ఉండలేను. నేను సినిమాల్లోకి వెళ్తా. నేను ఏదైనా దాంట్లోనే సాధించుకొని వస్తా. సాధించుకొని వచ్చిన తర్వాత మీ నాన్న ఒప్పిస్తా. ఏమో ఎలా చేస్తావు ఏమో తెలీదు. 6 నెలలు కాలేజ్ అయిపోయేంత వరకు నేనేమో నీకోసం ఎదురు చూస్తా. నువ్వు కానీ రాకపోతే నన్ను మా బావకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఈ లోపు నువ్వు వచ్చి మా నాన్న ఒప్పిస్తే ఓకే, లేదంటే మా బావనే పెళ్లి చేసుకోవాల్సింది నేను. మా కానీ ఎట్టా నాయన సరే నేను పోయి కటింగ్ నీట్గా చేయించుకోండి. సరేలే.
కటింగ్ చేసుకున్నావా? జుట్టు అంతా అట్టే ఉంది. సరే నీళ్ళు ఇదో నీళ్ళు దగ్గర పోసుకో. మా అన్నం పెట్టి మాట్లాడుతుందా? తెస్తున్నా ఉండు. ఒక్కరోజుగా చూడండి నా చేతులు ఇట్లా అయిపోయినాయా. శుభ్రంగా చదువుకొని ఉంటే ఎంత బాగుండేది. ఎందుకు ఎంత కష్టము? నాకు ఇష్టమైన సినిమాలోకి వెళ్ళడానికి ఈ కష్టమే ఉంది మా. ఎంత కష్టమైనా సంతోషంగా భరిస్తా. వెళ్తా అంటావు నువ్వు. ఎక్కడికైనా వెళ్తావు? ఎవరు నన్ను వెళ్తున్నాయినా? హైదరాబాద్కి వెళ్తామా? ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు నాకంటూ ఏదో దారి చూపించకుండా వెళ్తాడా? సరే నాయనా, నీకు ఇష్టమైన పనికి రేపు పోదు ప్రశాంతంగా తిని పడుకో. మా సార్ జాగ్రత్త.